ఒక వ్యక్తి ఏది చదువుకోవాలో అది చదువుకుంటే తప్ప ఒక ఉద్యోగానికి అర్హుడు కాడు. అలాగే స్నానం చేసిన వాడై ఉంటే తప్ప భగవత్ సంబంధమైనటువంటి కర్మ చెయ్యడానికి అర్హత పొంది ఉండడు. ఆ శౌచము కలగాలి అంటే స్నానం ఒక్కటే మార్గం అయి ఉంటుంది. కాబట్టి శౌచమిచ్చిన అదే. అలాగే ఆయుష్యమారోగ్యమలోలపత్వం దుస్వప్నఘాతంచ తపశ్చ మేధా అంది వేదం. ఆయుష్యం దీర్ఘాయుర్దాయం దేని చేత కలుగుతుంది అంటే నియమంగా స్నానం చేసేటటువంటి అలవాటు ఎవరికి ఉంటుందో, స్నానం చేసేటటువంటి విధి విధానాన్ని ఎవరు పాటించి స్నానం చేస్తారో వాళ్ళు దీర్ఘాయుష్మంతులవుతారు. అందుకే ఆరోగ్యం దేని మీద ఆధారపడుతుంది అంటే స్నానం చెయ్యడంలో ఆ నిష్ట కలిగి ఏదో గబగబా స్నానం